టెక్కలిలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద తెల్లవారుజామున వరకు హైడ్రామా సాగింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి అతని సతీమణి దువ్వాడ వాణి కుమార్తె హైందవి వెళ్లారు. గేట్లు తెరవకపోవడంతో తాళాలు పగలగొట్టుకొని మరీ లోపలికి వెళ్లారు. ఇక దీనిపై దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భార్య కుమార్తెపై దాడి చేసేందుకు దువ్వాడ శ్రీనివాస్ దూసుకొచ్చాడు. ఇక దీంతో పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. తీవ్ర దుర్భాషలాడారు. ఈ క్రమంలో దువ్వాడ సోదరుడితో కూడా దువ్వాడ వానికి వాగ్వాదం జరిగింది. చిన్న పిల్ల ఇదేం చేస్తుంది నాకు అర్థం కాదు. వాళ్ళ నాన్నకి నాన్న 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 అని కొడుతుంది కారుకి. నాన్న ఆపు. తన ఇంటి గేట్లు పగలగొట్టుకుని మరీ రావడంపై టెక్కలి పిఎస్లో దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. భార్య కుమార్తెలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద తండ్రి రాఘవరావు, కూతురు, చెల్లెలతో కలిసి దువ్వాడ వాణి బైఠాయించారు. తమను దూరం పెట్టి మాధురితో ఉంటున్నారని, ఇది అక్రమమని మండిపడ్డారు. ఎలా కుటుంబాన్ని తీసేసి కోట్ల డబ్బులు సంపాదిద్దాం. బ్రౌన్ క్వారీ వచ్చింది, ఎలా కుటుంబాన్ని తీసేసి బ్రౌన్ క్వారీలో లేకపోతే పొందాం. బ్లూ క్వారీ వచ్చింది, ఎలా కుటుంబాన్ని నాశనం చేసేసి బ్లూ క్వారీలో అంటారు. మరి వీళ్ళు చేసిన పనులన్నీ ఇవే ఇన్ని సంవత్సరాలు. డబ్బుల కోసం వాళ్ళకి ఏ గతి అతి లేదు. పలాసలోన రౌడీజం చేసుకోవడం అక్కడ వాళ్ళ బతుకులు. ఇక్కడ మన నేము ఫేము యూజ్ చేసుకొని ఇక మరోవైపు మాధురి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 2 ఏళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ తాను కలిసే ఉంటున్నామని తెలిపింది. అతనికి ఇంట్లో కనీసం భోజనం కూడా పెట్టలేదని, అందుకే ఒక ఫ్రెండ్గా ఆశ్రయం ఇచ్చానని చెప్పుకొస్తుంది. తానెవరిని ట్రాప్ చేయలేదని, వానియే తనను ట్రాప్ చేసిందని ఆరోపిస్తుంది. బ్లూ క్వారీ వచ్చింది, ఎలా కుటుంబాన్ని నాశనం చేసేసి బ్లూ క్వారీలు అంటారు. మరి వీళ్ళు చేసిన పనులన్నీ ఇవే ఇన్ని సంవత్సరాలు. ఇక కర్మ కొద్దీ దువ్వాడ వాణి మెడలో తాలి కట్టానని, నరకం చూపిస్తుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. తనను చంపాలనుకునే వ్యక్తులు కుమార్తె, భార్య ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. తనకేమి జరిగినా టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులే కారణమన్నారు. వానికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యానని, ఏదైనా ఉంటే కోర్టులోనే తేల్చుకోవాలంటున్నారు. ఇక తాను 2 ఏళ్లుగా బయటే ఉంటున్నానన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరేవి. గత 2 రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి దగ్గర జరుగుతున్న హైడ్రామా ఈరోజు కొత్త రంగు పులుముకుంది. ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు గృహానికి వచ్చిన దువ్వాడ శ్రీనివాసరావు భార్య, కుటుంబ సభ్యులు భారీ కట్టలతో వచ్చి గేట్లను కట్ చేసి ఇంటిలోనికి ప్రవేశించి తనపై హత్యా ప్రయత్నం చేయబోయారని దువ్వాడ శ్రీనివాసరావు అయితే అభియోగం చేస్తున్నారు. అయితే అసలు ఈ కుటుంబ కలహాలకు గల కారణాలు ఏంటి? ఈరోజు అంత తీవ్ర స్థాయిలో అంత భారీ ఎత్తున వెపన్స్ తీసుకుని వచ్చి దాడి చేయవలసిన అవసరం ఏమొచ్చిందో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకుంటే నిన్న మీ అమ్మాయిల ఇంటి దగ్గర వచ్చి ఏదో నిరాహార దీక్ష చేయడం కానీ ఈరోజు జరిగిన పరిణామాలని అసలుకి ఏ విధంగా చూడొచ్చు మనం? గడిచిన 2 ఏళ్లుగా మా మధ్య రాజకీయం కోసం ఆధిపత్య పోరు నడుస్తుంది. గత 30 ఏళ్ల నుంచి మాకు పడదు. మా కుటుంబంలో ఎప్పుడు కలహాలే. గత 2 ఏళ్ల నుంచి బయటికి ఫ్లేర్ అయినాయి. ఈ సందర్భంగా గత 2 ఏళ్లకి ముందే నన్ను చంపే ప్రయత్నం చేశారు ఇంట్లో. ఆ ప్రయత్నంలో నేను ఎలాగో బయటపడ్డాను. బయటపడి అక్కడి నుంచి నేను బయట ఉంటున్నాను. 1 ఏడాది పాటు నిరాశ్రయుడిని అయిపోయినాను. ఎక్కడ ఉండాలో నాకే తెలియదు. మా అమ్మ దగ్గర 1 ఏడాది పాటు ఉన్నాను. ఇప్పుడు ఈ నిర్మాణం చేసుకుని ఇక్కడ ఉంటున్నాను. నా మానాన్ని నేను బ్రతుకుతున్నాను. వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాను. ఆస్తులు రాసి ఇచ్చేసాను. ఇచ్చేసి కావాల్సిన డబ్బులు కూడా ఇస్తున్నాను. ఇవన్నీ ప్రెస్ మీట్ రేపు పెడతాను. ప్రెస్ మీట్లో కూలంకుషంగా అన్ని డీటెయిల్స్ కూడా రేపిస్తాను. అసలు ఈరోజు ఏం జరిగింది? అసలు కేవలం నన్ను చంపడానికి వచ్చారు. అధికార పార్టీని గెలుపు కోసం మొన్న ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నప్పుడు పూర్తిగా మద్దతుగా సహకరించి ఆ అధికార పార్టీకి చెందినటువంటి ఆ నాయకుడి తాలూకా సహకారంతో, ఇక్కడ స్థానిక మంత్రి సహకారంతో, అచ్చెన్నాయుడు సహకారంతో నా మీదకి ఈరోజు దాడి. అక్కడ ఉన్న వాళ్ళు చూడండి, బయటంతా తెలుగుదేశం కార్యకర్తలు. ఆ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి గుణపాలు, రాడ్లు, బరిసెలు, కత్తలు, కర్రలతో వచ్చి గేట్ నిరగొట్టారు. మీరు చూసుకోండి. గేట్ ఎరగొట్టిన తర్వాత ఈ టాటా స్టీల్ డోర్, ఈ స్టీల్ డోర్ను కూడా ఎలక్ట్రానిక్ బ్లేడ్ పెట్టి కట్ చేసి ఓపెన్ చేసి
లోపలికి వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించారు. నన్ను చంపే ప్రయత్నంలో లోపలికి వచ్చారు. హౌస్ ట్రెస్పాస్ చేశారు. అలాగే చంపే ప్రయత్నం కూడా చేశారు. ఈ ప్రయత్నాలు కేవలం నన్ను అంతమొందించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడ, అధికార పార్టీ తాలూకు చేయి కూడా ఇందులో ఉంది. లేదంటే ఈ విషయం ఎంతవరకు రాదు. ఈ 2 ఏళ్లలో ఒక రకంగా వెళ్ళిన వ్యవహారం, మొన్నటి వరకు ఒక రకంగా వెళ్ళిన వ్యవహారం, ప్రభుత్వం మారిన వెంటనే వ్యవహారం మారింది. మారడానికి వెనుకున్నటువంటి హస్తాలేంటో ప్రజలందరికీ తెలుసు. అంటే గత 2 ఏళ్లుగా లేనిది ఇప్పుడు ఒక్కసారి మాకు నాన్న కావాలని మీ పిల్లలు మీ దగ్గర రావడం ఏంటి? ఈరోజు ఈ హైడ్రామా జరగడం వెనక ఏమైనా కుట్రకోణం ఉందంటారా? ఇంకేదైనా రాజకీయ ఎత్తుగడ అంటారా? మీరు కూతుర్లు పిల్లలు అంటున్నారు, కరెక్టే. వెపన్స్తో వస్తారా? కత్తులు, కర్రలు, కారాలు, లోపలికి రావడానికి నిచ్చెనలు, వైర్లు, తాళ్ళు పట్టుకొని వస్తారా? వస్తే ఒకవేళ తలుపు తీస్తే నాకు ఉంది, రావాలనే మాట్లాడాలనే ఉంది. తలుపు తీస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూశారు కదా. దిస్ ఇస్ ద ఎవిడెన్స్. ఎంత బీభత్సం నిన్నే జరిగి ఉండేది. కానీ వాళ్ళు నిన్నొచ్చి పరిశీలించి రెక్కీ చేసి, పగలు కూడా రెక్కీ చేసి, వాళ్ళ అనుచరులతో రెక్కీ చేసి, టీడీపీ వాళ్ళు కొంతమంది కలిసి రెక్కీ చేసి ఇవాళ అటాక్ చేశారు. త్రుటిలో తప్పిపోయింది. లక్కీగా ఆఖరిలో పోలీసు వచ్చారు. పోలీసు రావడం త్రుటిలో తప్పింది. నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పాను. 4 గంటలు అవుతుంది కంప్లైంట్ ఇచ్చి, ఇంకా తీసుకెళ్ళలేదు. నాకు ఏ క్షణం ఏదైనా జరగచ్చు. ఈ ప్రమాదకరమైన పరిస్థితిలో నేను ఇక్కడ ఈరోజు కూర్చున్నాను. రేపు ప్రెస్ మీట్ పెడతాను. నేను ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు జరిగిన పరిణామాల మీద, అన్నిటి మీద రేపు రెస్పాండ్ అవుతాను. దువ్వాడ శ్రీనివాసరావు అంటే ఒక ఫైర్ బ్రాండ్. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎవరింటి దగ్గర భయపడే పరిస్థితి లేదు. అలాంటి దువ్వాడ శ్రీనివాసరావుని చంపడానికి కుటుంబ సభ్యులే ఎందుకు వచ్చారంట? ఇదే కలియుగం, విధివ్రాత. నన్ను చంపాలంటే, నన్ను కొట్టాలంటే అది పుట్టాలి మళ్ళీ. అది లేదు. కానీ అధికార పార్టీకి బాగా దొరికింది ఛాన్స్. ఆ ఛాన్స్ ఏంటంటే ఫ్యామిలీ. వాడు ఇంకొక రకంగా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏ రకంగా నన్ను చేయొచ్చు. చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేసింది అన్యాయంగా అని ప్రజలు అనుకుంటారు. కాబట్టి కరెక్ట్గా కుటుంబంతో లేపి, కుటుంబంతో హత్యా ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీ, నాకేమైనా జరిగితే అధికార పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులని చెప్పుకునే వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చాను. పుడతాము, చస్తాం, కానీ చరిత్ర అంటూ ఒకటి ఉంటుంది. ఈ చరిత్రలో నా ప్రాణాలు పోవచ్చు. ఇలాగే జరిగితే కొద్ది రోజుల్లో నన్ను చంపేయచ్చు. కానీ సమాజం ఉంది, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు, మంచి చెడు అని ఒకటి ఉంది. ఎప్పటికైనా దానికి తగిన పరిణామాలు భగవంతుడు చేస్తాడు. నేనైతే భయపడేది లేదు. నా కార్యక్రమం, నేను ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రజల పక్షాన ఉంటూ పోరాడతాను. అచ్చెన్నాయుడు నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక వీళ్ళని రెచ్చగొట్టి, ఈ నీచులను రెచ్చగొట్టి, వీళ్ళ ద్వారా ఇవన్నీ చేయించి తను తప్పించుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఎవిడెన్స్ ఏంటంటే ఇది అధికార పార్టీ చేస్తుంది అనడానికి, ఈ 2 ఏళ్లలో జరిగిన నా మీద తిరుగుబాటు చేసే వ్యవహారం ఒకటైతే, అధికారం వచ్చిన తర్వాత 2 నెలల్లో జరిగిన వ్యవహారం ఒకలా ఉంటే, ఈరోజు వ్యవహారం ఒకలా ఉంది. చూసారా? అధికార పార్టీ గెలవటానికి పూర్తి సహకరించారు. నా భార్య అని చెప్పుకునే, ఆ కూతుళ్ళు అని చెప్పుకునే వీళ్ళందరూ కూడా సహకరించి ఆ గెలుపు కృషి చేశారు. ఆ కృషి చేసినటువంటి దానికి ప్రతిఫలంగా ఆ నాయకుడికి వాళ్ళ చేత నన్ను చంపించడానికి ఎత్తుగడేస్తుంది. అచ్చెన్నాయుడు తప్పించుకోలేడు ఈ ప్రమాదం నుంచి. నువ్వు అనుకుంటున్నావు తెలివైనడువేవని, భగవంతుడు ఉంటాడు పైన. కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించే దువ్వాడ శ్రీనివాసరావుకు ఈరోజు కుటుంబం లేదు. మరి దువ్వాడ శ్రీని వెనక ఉన్నది ఎవరు? ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి అని ఒక మనిషి తప్ప. కార్యకర్తలు, ప్రజలు, అంతే. మీ కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా మీకు సపోర్ట్? నా సోదరుడు ఉన్నాడు, దువ్వాడ శ్రీ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నాడు శ్రీధర్. మా అమ్మ మాకు అండగా ఉన్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఇంతే. బయట ఎంతోమంది ప్రజలు అయ్యో శ్రీనికి అన్యాయం చేస్తున్నారు, 2 ఏళ్ళ నుంచి నరకం చూపించారు, టికెట్ తీసుకున్నారు, ఇంకా చాలదా, ఆస్తులు రాయించుకున్నారు, ఇదేంటి ఈ దాష్టికం, ఇంకా చాలదా అని ఊరంతా కోడే కూస్తున్నారు ప్రజలు. అదే చాలు. నా కోసం రాత్రి 12 అయినా వచ్చిన కార్యకర్తలు చాలు. అదే అభిమానం.
అంటే మనం చూసుకుంటే ఇప్పుడు మీ భార్య వాణి గారు ఏదైతే ఒక మాధురి అనే వ్యక్తితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. అందుకే ఆయన్ని విభేదించాను. అందుకే ఇంటికి రాకుండా చేశానని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఏమైనా ఉందంటారా? దానికి మార్గాలు ఇవా? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, అదే నిజమైతే మార్గం ఎలా ఉంటుందా? భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఇలాగే ఉంటున్నాయా? పెళ్ళిళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళ వ్యవస్థలో భార్యాభర్తలు ఇలాగే ఉంటున్నారా? భర్తను చంపాలని చూస్తావా? భర్త టికెట్ తీసుకోవాలని చూస్తావా? భర్త ఆస్తులు రాసుకోవాలని చూస్తావా? ఆఖరికి నేను వ్యాపారాలు చేస్తే వ్యాపారాలు నీ పేరున ఉండాలని చూస్తావా? ఇవన్నీ ఎవిడెన్సెస్తో సహా చెప్తా. రేపు ప్రెస్ మీట్ ఉంది. ఆర్థిక లావాదేవీలు ఏమీ లేవు. మా నాన్న మాకు కావాలని మీ పిల్లలు అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? మీరు చూశారు కదా, కావాలనే అన్నారు. నిజమనే నమ్మి నేను వచ్చి ఉంటే ఈ సంఘటన నిన్నే జరిగి ఉండేది అంటున్నా నేను. అందుకే నేను కిందకి రాలా. ఈరోజు మీరు చూస్తున్నారు వాళ్ళు ఎలా వచ్చారో. నిన్న రెక్కి చేసి చదివించాను కదా, కష్టపడి ఎండనక వాననక కష్టపడి నా పిల్లల్ని చదివించి డాక్టర్లు చేశాను. అది నేను చేసిన తప్పు. కొన్ని గంటల క్రితం ఎవరైతే మాధురి అనే వ్యక్తి మా బీఆర్కే న్యూస్‌తో కూడా మాట్లాడి, నా కుటుంబం నాకు రాజకీయాల్లోనికి రమ్మని ఆహ్వానించింది వాణి. ఈరోజు అదే వాణి నా కుటుంబాన్ని నా నుంచి దూరం చేసి, నడి రోడ్డు మీద నా ముగ్గురు పిల్లలతో నిలబెట్టింది. ఒక ఫ్రెండ్‌గా దువ్వాడ శ్రీనివాస్ నన్ను ఆదరించాడే తప్ప, మా మధ్యన ఎటువంటి సంబంధం లేదని ఆవిడ కుండ బద్దలు కొట్టే విధంగా చెప్పింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందండి? ఈ విషయాల మీద టోటల్ డీటెయిల్స్ రేపిద్దాం అనుకున్నాను ప్రెస్ మీట్లో. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఆ మాటలు వాస్తవం, నిజమే. మీతో ఆవిడ కలిసి ఉంటున్నారా? వస్తారు. ఏది సహకం ఉంటే, కష్టం ఉంటే, బాధ ఉంటే నేనే చూస్తాను. నిరాశ్రయులు అయిపోయింది కదా. మా ఇద్దరి మధ్య మా కుటుంబం వల్ల ఆ అమ్మాయి జీవితం పోయింది కదా. ఉరేసుకొని చనిపోవలసిన ప్రమాదం నుంచి కాపాడే. ఏ కష్టం ఉంటే నేనే చూస్తున్నాను. ఇందులో అబద్ధం ఏం లేదు. ఆవిడ కూడా ఏముంటుందంటే వాళ్ళిద్దరు పిల్లలే అని చెప్తుంది. మరి నాకు కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏ విధంగా అండగా ఉండాలనుకుంటున్నారు? 2 సంవత్సరాలు అయింది అమ్మాయి ఈ రోజు వరకు అడుగు పెట్టలేదు, బయటికి రాలేదు. పరిస్థితులు ఇప్పుడు దాపురించాయి ఆ రకంగా. ఈ డీటెయిల్స్ రేపు క్లియర్గా ఎవిడెన్స్తో సహిస్తాను సార్. రేపిస్తాను ప్రెస్ మీట్లో. ఇంతవరకు నేను రెస్పాండ్ అవ్వలేదు. ఈ జరిగిన ఇన్సిడెంట్ మీద మీరు వచ్చారు, ఇవి చెప్పాను. నా మీద హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి ఇప్పుడు మీకు చెప్పాను. మరి మిగతా విషయాలు రేపు క్లియర్గా చెప్తాను. సుమారు 3 గంటలు అవుతుంది. ఎంతమంది పోలీసులు వచ్చారు. వాళ్ళని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే వాళ్ళు చేయట్లేదు. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? ఎందుకు ఒక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్సీగా ఉన్నాను. మా చైర్మన్ గారు మోషన్ రాజు గారికి కంప్లైంట్ చేస్తాను, స్పీకర్ గారికి కంప్లైంట్ చేస్తాను, గవర్నర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాను అని చెప్పాను. నేను కూడా ఇన్ రిటర్న్ ఎఫ్ఐఆర్ ఇచ్చాను, కంప్లైంట్ ఇచ్చాను. నా కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా వేసామన్నారు. 4 గంటలు అవుతుంది ఇంతవరకు వాళ్ళని ఇక్కడ తీసుకెళ్ళి. నన్ను చంపడానికి వచ్చే వాళ్ళని ఈ క్షణం వరకు తీసుకెళ్ళి, నా ఇంటికి ట్రెస్పాస్ చేసి గేట్లు విరగ్గొట్టి డోర్లు కట్ చేసి వచ్చిన వాళ్ళకి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు వాళ్ళకి బయటికి తీసుకెళ్ళి. ఏంటి న్యాయం? ఎస్పీ గారు కొడుతూనే ఉన్నాను, ఫోన్ ఎత్తట్లా. 9-10 వరకు నాతో మాట్లాడారు, ఇప్పుడు కొడుతుంటే ఎత్తట్లా. అంటే చంపించేయడానికే చూస్తాను. ఈ విషయంలో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఏ విధంగా మీకు ఉండబోతుంది? లీగల్‌గా గానీ, ప్రొటెక్ట్ ఏమైనా చేసే పరిస్థితి ఏమైనా ఉందా? అలాంటి సంకేతాలు ఏమైనా వచ్చావా? జగన్మోహన్ రెడ్డి గారే లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ లేడు సార్. మా పార్టీ ఆయన ఎలా ఉందంటే పరిస్థితిలో సార్ దగ్గర నుంచి నా వరకు మేమందరం టార్గెటెడ్ కాబట్టి మాకు ఒక్కొక్క రకమైన హింస ఒక్కొక్కరికి పెడుతున్నారు. చూస్తున్నారు కదా పాపం. రోజుకో దుఃఖం ఆయన తిరుగుతూనే ఉన్నారు. చంపేస్తుంటే, కొట్టేస్తుంటే తిరుగుతూనే ఉన్నారు. మా జాబితా ఉంది. ఏం చేస్తాం? అందరం ఒకరికొకరు చేయి కలుపుకొని ముందుకు వెళ్ళటమే, ఫైట్ చేయటమే తప్ప సారైనా ఏం చేస్తారు ఇప్పుడు? అంటే సమస్యలకు అన్నిటి కారణం అధికారం కోల్పోవడమే అంటారా? ఎస్, అధికారం లేకపోవటం ఇటు కారణం. మేము అధికారంలో ఉంటే ఇన్ని చేయలేకపోయిండేవాళ్ళు. వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాతే ఈ దాష్టికం, ఈ విధ్వంసం స్టార్ట్ అయింది. ఫైనల్‌గా మీ భార్య వాణికి డివోర్స్ ఇచ్చే ప్రక్రియ ఏమైనా మీరు చేస్తున్నారా? లేకపోతే ఏంటి? మళ్ళీ కలిసే పరిస్థితి ఉందా? దయచేసి దాన్ని భార్య అనకండి సార్. నన్ను చంపడానికి వచ్చింది ఇదేం భార్య? మనుషుల్ని వేసుకొని వచ్చింది. నేచురల్ డివోర్స్ రెడీ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ డివోర్స్ పిటిషన్. నో రిలేషన్ వాళ్ళకి మాకు.
ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వచ్చేసరికి ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌కు తన కుటుంబ సభ్యులు ఏదైతే మామ, అత్త, భార్య, పిల్లల నుంచి ప్రాణహాని ఉందని గత 2 రోజులుగా జరుగుతున్న హైడ్రామా దీనికి నిదర్శనం అని చెప్తున్నారు. అయితే ఈరోజు పెద్ద రాడ్‌లు, కట్టర్లు తీసుకొనొచ్చి ఆ గేటుని కట్ చేసి అదేవిధంగా చాలా బలంగా ఉన్న డోర్‌లను కూడా ఇరగ్గొట్టి లోపలికి ప్రవేశించారని, అయితే తనకి వేరే గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించవలసి వచ్చిందని, పోలీసులు వచ్చినా సరే దాన్ని నిలువరించే పరిస్థితి లేదని, దీనన్నిటికీ కారణం అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అచ్చెన్నాయుడు అని చెప్తున్నారు. అదేవిధంగా అధికారం కోల్పోయిన తర్వాతే మాపై ఈ విధంగా దాడులు చేయడం ప్రారంభిస్తున్నారని చెప్తున్నారు. 2 సంవత్సరాలుగా లేని భర్త, 2 సంవత్సరాలు లేని తండ్రి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చారని చెప్తున్నారు. అనవసరంగా లేనిపోని వాళ్ళ మీద నిందలేసి నన్ను బజారుకి ఈడుస్తున్నారని మాత్రం దువ్వాడ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దీనికి సంబంధించి ఏదైతే భార్య వాణి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకు సంబంధించి రేపు ప్రెస్ మీట్‌లో క్లుప్తంగా మాట్లాడతానని దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ చెప్పడం అయితే జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.